Hi, welcome to GS Online Education. This is Devendra sir, senior faculty. So మనకి కాంటెంపరీ సబ్జెక్ట్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి. సో మరి ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో మన దేశంలో రెండవ అత్యున్నతమైన పదవి ఉపరాష్ట్రపతి అండి. ఓకేనా, మన దేశంలో రెండవ అత్యున్నతమైన పదవి ఉపరాష్ట్రపతి. ఇక మన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 63 నుండి ఆర్టికల్ 69 వరకు ఉపరాష్ట్రపతి పదవి, అధికారాలు, విధులు గురించి ప్రస్తావించడం జరిగిందండి. ఓకేనా, సో దేశంలో రెండవ అత్యున్నతమైన పదవి అలాగే మన దేశంలో రాజ్యాంగంలో 5వ భాగంలో 5th పార్ట్ అంట. ఐదవ భాగంలో సో నిబంధన 63 నుండి 69 వరకు సో ఉపరాష్ట్రపతి వారి అధికార విధులను గురించి పొందుపరచారండి. ఇక ఇందులో మనకి ఈ పదవిని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం. ఎక్కడి నుండి స్వీకరించాం? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం. సో అలాగే మనం ఉపరాష్ట్రపతిని పదవి రీత్యా బ్రిటన్ యువరాజుతో పోలుస్తాం, విధుల రీత్యా అమెరికా ఉపాధ్యక్షుడితో పోలుస్తామండి. ఓకేనా, సో వీరిని పదవి రీత్యా ఎవరితో పోలుస్తున్నాం? బ్రిటన్ యువరాజుతో పోలుస్తున్నాం. సో బ్రిటన్ యువరాజుతో పోలుస్తున్నాం. అలాగే విధుల రీత్యా అమెరికా ఉపాధ్యక్షుడితో పోలుస్తున్నాం. అంటే అమెరికా ఉపాధ్యక్షుడికి ఏ రకమైన విధులు ఉన్నాయో అదే విధులు మన ఉపరాష్ట్రపతికి ఉన్నాయి. బ్రిటన్ యువరాజు ఏ పాత్రనైతే పోషిస్తారో, ఏ రోల్ అయితే ఆయన సో చేస్తారో అదే రోల్ ని మన ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి నిర్వర్తిస్తారు. ఓకే, సో ఇక సిపి రాధాకృష్ణన్. సో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి, సో నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సిపి రాధాకృష్ణన్. వీరికి సంబంధించి మనం వ్యక్తిగత వివరాలను డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, 1957లో సో తమిళనాడు రాష్ట్రం తిరుపూరు గ్రామంలో జన్మించారండి. సో తిరుపూరు గ్రామంలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణ సో సర్వేపల్లి రాధాకృష్ణ చేత ప్రభావితమైన వారి తల్లి సో జానకి అమ్మన్ గారు వీరికి రాధాకృష్ణన్ అనే పేరు పెట్టినట్లుగా ఇవాళ సో సిపి రాధాకృష్ణన్ ప్రకటించారండి. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రేరణగా సిపి రాధాకృష్ణన్ అని వారి తల్లి జానకి అమ్మన్
సో జానకి అమ్మన్ పేరు పెట్టారండి. ఓకేనా. సర్వేపల్లి రాధాకృష్ణని ప్రేరణగా తీసుకొని సిపి రాధాకృష్ణన్ గారికి రాధాకృష్ణన్ అనే పేరును పెట్టిన వారు వారి తల్లి గారు జానకి అమ్మన్ గారు ఆ పేరును పెట్టారు. సో మరి సర్వేపల్లి రాధాకృష్ణ లాగే సిపి రాధాకృష్ణన్ కూడా ఉపరాష్ట్రపతిగా ఇవాళ ఎన్నికయ్యారు. అందుకే ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సో మా తల్లి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కూడా ప్రకటించారు ఆయన. ఇక వీరి రాజకీయ నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే 1983లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశంలో మొట్టమొదటిసారిగా పాదయాత్రను చేపట్టారండి. రాజకీయ పాదయాత్రల పితామహుడు మాజీ పిఎం సో మాజీ పిఎం చంద్రశేఖర్. సో మరి వీరు చేపట్టిన ఈ పాదయాత్రలో ఒక జాతీయవాదిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తొలిసారిగా సిపి రాధాకృష్ణన్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎందుకంటే తన జన్మస్థానమైన కన్యాకుమారి జిల్లా నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జాతీయవాదిగా సో ఈ పాదయాత్రలో పాల్గొన్నారండి. సో ఈ పాదయాత్రను ఎవరు చేశారని చెప్తున్నాం? సో మాజీ ప్రధాని చంద్రశేఖర్ చేశారు. రాజకీయ పాదయాత్రలకు పితామహుడుగా వీరిని పిలుస్తారు, ఎందుకంటే దేశంలో మొట్టమొదటి పాదయాత్ర చేసిన వ్యక్తి ఇతనే కాబట్టి. ఓకేనా. ఇక 1998-1999లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు సిపి రాధాకృష్ణన్. సో 1998లో 1999లో 2 సార్లు కోయంబత్తూర్ నియోజకవర్గం నుండి సో లోక్సభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అలాగే 2007లో 19,000 కిలోమీటర్లు సో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పాదయాత్ర నిర్వహించారండి. ఓకేనా. సో 19,000 కిలోమీటర్లు అంటే తమిళనాడులోని ఎంపీ నియోజకవర్గాలను కలుపుకుంటూ ఎమ్మెల్యే నియోజకవర్గాలను కలుపుకుంటూ 19,000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో. ఓకేనా. సో ఇక 2023 ఫిబ్రవరిలో సో జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లోనే తెలంగాణ, పుదుచ్చేరి వీటికి తాత్కాలిక గవర్నర్గా ఉన్నారు. తాత్కాలిక గవర్నర్గా కూడా నియమితులయ్యారు. అలాగే 2024లో నుండి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. సో మహారాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక 2025 సెప్టెంబర్ నుండి 2030 నాటికి ఉపరాష్ట్రపతిగా కొనసాగనున్నారండి.
ఉపరాష్ట్రపతిగా కొనసాగనున్నారు. ఓకేనా? సో ఉపరాష్ట్రపతిగా కొనసాగనున్నారు సిపి రాధాకృష్ణన్ గారు. ఇవి రాజకీయంగా వారు చేపట్టిన పదవులు, వాటికి సంబంధించిన వివరాలు. ఇక ఉపరాష్ట్రపతికి సంబంధించి వీరి ఆధారంగా కొత్తగా జనరేట్ అయ్యే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి వాటిని డిస్కస్ చేద్దాం. సో తమిళనాడు రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వారు సో తమిళనాడు రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతులు ఎవరున్నారండి తమిళనాడు రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతులు అంటే? సో మనకి నెంబర్ 1 సర్వేపల్లి రాధాకృష్ణ, నెంబర్ 2 ఆర్ వెంకట్రామన్, నెంబర్ 3 సిపి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్. ఓకేనా? సో ఈ ముగ్గురు తమిళనాడు రాష్ట్రం నుండి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వ్యక్తులు. ఇక నెంబర్ 2 వీరికి మరో రికార్డ్ ఏముంది అంటే అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన 3వ ఉపరాష్ట్రపతి. ఓకేనా? అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన ఉపరాష్ట్రపతి. ఎవరున్నారు మరి అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన ఉపరాష్ట్రపతులు మనకి ఇక్కడ అంటే? ఇక్కడ చూడండి. సో నెంబర్ 1 పర్సన్ గోపాల్ స్వరూప్ పాఠక్. సో అత్యధిక కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? మరి అత్యల్ప కాలం వచ్చింది, మరి అత్యధిక కాలం ఎవరున్నారు? సో లాంగ్ టర్మ్ సర్వ్డ్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం కదా. మరి ఇక్కడ అత్యధిక కాలం పనిచేసిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలండి, 2 టర్మ్, 2 సార్లు. ఇక రెండో వ్యక్తి మహమ్మద్ హమీద్ అన్సారీ. ఈయన కూడా సో 10 సంవత్సరాలు 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఓకేనా? సో మరి ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ కు రిలవెంట్ గా 2 క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. వ్యక్తి పరంగా ఎన్నో వ్యక్తి, పదవి రీత్యా ఎన్నవ ఉపరాష్ట్రపతి అనే క్వశ్చన్ రేజ్ అవుతాయి. కాబట్టి సిపి రాధాకృష్ణన్ సో వీరు పదవి రీత్యా 17వ వ్యక్తి అండి. ఓకేనా? వ్యక్తి రీత్యా 15వ వ్యక్తి. సో based on office 17th person, based on person 15th person. ఓకేనా? సో కాబట్టి మరి ఈ విధంగా మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇక ఇందాక వచ్చాం కాబట్టి మరి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తెలుగు వారు ఎవరున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో తెలుగు వ్యక్తులు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తెలుగువారు
ఎవరు ఉన్నారండి తెలుగువారు అంటే? సో మనకి తెలుగు ప్రాంతానికి చెందిన వారైతే మనకి మొదటి వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. నిజానికి తెలుగు వ్యక్తే, ఓకేనా, తెలుగు వ్యక్తే, కానీ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు, ఓకేనా, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. సో ఇక రెండో వ్యక్తి అంటే ప్యూర్ గా తెలుగు ప్రాంతానికి చెందినవారు అంటే ముప్పారపు వెంకయ్య నాయుడు. ఓకే, ముప్పారపు వెంకయ్య నాయుడు. సో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తెలుగు ప్రాంతానికి చెందిన తెలుగు వ్యక్తి. తెలుగు మూలాలు కలిగిన వారు అంటే చాలా మంది ఉన్నారు. వివి గిరి తెలుగు మూలాలు కలిగిన వ్యక్తి. హైదరాబాద్ సంస్థానంలో జన్మించిన వ్యక్తి వివి గిరి, ఓకేనా. అలాగే జాకీర్ హుస్సేన్ హైదరాబాద్ సంస్థానంలో జన్మించిన వ్యక్తి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ ఒక తెలుగు వ్యక్తి, ఓకే. సో మరి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా అనంతపూర్ జిల్లా వాసి. ఉపరాష్ట్రపతి అయితే వెంకయ్య నాయుడు మనకు ఇక్కడ కనిపిస్తారండి, ఓకే. కాబట్టి సో ఇవి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన వివరాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.